అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మలా భక్తి సాగరం. ఈరోజు మనం మహాలక్ష్మి అవతారాల గురించి మాట్లాడుకుందాం. హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఐశ్వర్యం కలుగుతుందని అంటారు. అయితే ఐశ్వర్యం అంటే కేవలం ధనం మాత్రమే కాదు. జీవితంలో మనకు సంతోషం కలిగించేది ఏదైనా అది ఐశ్వర్యమే. ఒక్కో ఐశ్వర్యానికి ఒక్కో పేరు ఉంటుంది. ఇందుకు తగినట్లుగానే లక్ష్మీదేవి కూడా అవతారాలు స్వీకరించింది. భక్త భ్రీష్ట ప్రదాయిని వరప్రదాయిని అయిన జగన్మాత శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్మి రూపాల్లో ఈ జగత్తును పరిపాలిస్తుంది. విష్ణుమూర్తి ధరించిన దశావతారాలు ఏ రకంగా జగత్ కళ్యాణానికి ఉద్దేశపడ్డాయో అలాగే విష్ణువు పత్ని అయిన శ్రీ లక్ష్మీదేవి అష్టావతారాలు కూడా లోక కళ్యాణానికి హేతువులే. విష్ణు పురాణం బ్రహ్మాండ పురాణాల్లో కూడా శ్రీ లక్ష్మీదేవి అష్టావతారాల ప్రసక్తి ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి అష్టావతారాలు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమేనని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏ విధంగానైతే ఒక తల్లి తన బిడ్డలను సరైన మార్గంలో నడిపించడం కోసం రోజు రకరకాల అవతారాలను స్వీకరిస్తుందో అలాగే ఈ ప్రపంచాన్ని సరైన మార్గంలో నడిపించడానికి శ్రీ మహాలక్ష్మీదేవి కూడా అష్టమూర్తి తత్వంతో విరాజిల్లుతుంది. మానవ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవాలంటే అష్టలక్ష్మి స్వరూపాల అనుగ్రహం తప్పనిసరి. అందరికీ అన్ని రకాల శక్తులను అందించడం కోసం ఈ అష్టలక్ష్మి రూపాలను ఎంచుకుంది ఆ తల్లి. ఇప్పుడు శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్మి స్వరూపాలను గురించి తెలుసుకుందాం. శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మి రూపాల్లో మొదటిది ఆదిలక్ష్మి స్వరూపం. ప్రాణులకు మూలధారమైన శక్తి ప్రాణశక్తి. ఆ శక్తిని ప్రసాదించే తల్లి ఆదిలక్ష్మీదేవి. శారీరక మానసిక ఆరోగ్యాలు పరిపూర్ణంగా ఉండాలంటే ఆదిలక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. మనకు ఇవన్నీ కావాలంటే ఆ ఆదిలక్ష్మీదేవిని తప్పకుండా పూజించాలి. శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మి రూపాల్లో రెండవది ధాన్యలక్ష్మి స్వరూపం. పుట్టిన బిడ్డకు ఆకలి తీర్చి తన పొత్తిళ్లలో పెట్టుకుని కాపాడేది మాతృమూర్తి. అలాగే మనకి అవసరమైన ఆహారాన్ని సమకూర్చేది ధాన్యలక్ష్మీదేవి. సమస్త రకాలైన ధాన్యం సంపదని పాడి పంటలను ప్రసాదించే ఈ తల్లిని పూజిస్తే ఆమె అనుగ్రహం వల్ల పాడి పంటలు ధాన్యరాశులకు లోటుండదు. శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మి రూపాల్లో మూడవది ధైర్యలక్ష్మి స్వరూపం. ఆపద సమయంలో మనకు అవసరమైన శారీరక బలాన్ని మానసిక ధైర్యాన్ని ప్రసాదించి కష్టాలను అధిగమించే శక్తిని ప్రసాదిస్తుంది ధైర్యలక్ష్మి. ఈ తల్లిని పూజిస్తే మనోబలానికి లోటుండదు.